అదొక పెద్ద బంగ్లా. బారెడు పొత్తెక్కిన బెడ్ మీద జాను బోర్లా పడుకొని నిద్రపోతూ ఉంది. జాను, జాను నిద్రలేవే. తన అమ్మ సీతమ్మ జాను భుజం మీద గట్టిగా తడుతుంది. అబ్బా, ఎందుకింత పొద్దునే లేపుతున్నావు అమ్మా? విసుక్కుంటూ జాను నిద్ర లేచి ఆవలిస్తూ తన అమ్మ వైపు చూసింది. ఎవరైతే హంగు ఆర్భటం లేకుండా సింపుల్గా చీర కట్టుకొని మెడలో గొలుసుతో నుదిటిన విభూతితో కనిపించిందో. కార్ తీసుకుని అర్జెంటుగా రెడీ అవ్వి ఎయిర్పోర్ట్కి వెళ్ళు. జాను కన్నుబొమ్మలు ముడిపెట్టుకుంటూ ఒక లుక్ ఇచ్చింది. దానికి నన్నెందుకు నిద్ర లేపావు? మనకి డ్రైవర్ ఉన్నాడు కదా అమ్మా, తనని వెళ్ళమను బద్ధకంగా చెప్పింది. వచ్చే వ్యక్తి మనకి దగ్గరవాడు, ముఖ్యమైనవాడు. చీప్గా డ్రైవర్ని ఏం పంపిస్తావు అని సీతమ్మ చెప్తూ ఉండగానే, ఆగు, అసలు వచ్చే వ్యక్తి ఎవరు? నేను ఎందుకు వెళ్ళి తీసుకురావాలి? క్యూరియస్గా అడిగింది. అమెరికా నుంచి మీ అత్తయ్య రాజేశ్వర్ కొడుకు వస్తున్నాడు, నీకు బావవుతాడు. అది వినగానే తన మొహం వెలిగిపోయింది మతాబు వలె. ఏంటి, నాకు బావ కూడా ఉన్నాడా? అది కూడా ఫ్రమ్ అమెరికా? ఏంటమ్మా, నాకు ఎప్పుడు కూడా చెప్పనే లేదు. రాజేశ్వరి అత్తయ్యకు అసలు ఎంత పెద్ద కొడుకున్నాడని ఆశ్చర్యంగా అడిగింది పైకి లేస్తూనే. నువ్వు నేను చెప్పింది ఎప్పుడు సరిగ్గా విన్నావు గనక అంటూ తనని బాత్రూంలోకి నెట్టింది డోర్ క్లోజ్ చేస్తూ. త్వరగా ఫ్రెష్ అప్ అయి వెళ్ళు. బాత్రూమ్ లోపల నుంచి జాను పడిపోతున్నట్టు అడుగులు వేసుకుంటూ వచ్చి తన ముందరి ఉన్న అద్దం ముందు ఆగింది. ఏంటో ఈవిడ వచ్చేది ఏదో తను అల్లడన్నట్టు ఫీల్ అయిపోతుంది. అసలు ఎందుకు వస్తున్నాడు? అది కూడా మా ఇంటికే. సరేలే, త్వరగా రెడీ అవి తీసుకొచ్చేస్తా. తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ మాట్లాడుకుంది. జాను సీతమ్మకు గారాల కూతురు. సీతమ్మ భర్త రామయ్య కాలం చేసిన తర్వాత సీతమ్మకు మిగిలింది అంటూ తన కూతురు జాను మాత్రమే. జాను చదువు పూర్తి చేసుకుని జాబ్ కోసం సిటీకి వెళ్ళాలనుకున్నా తన అమ్మ కోసం ఎక్కడికి వెళ్ళలేదు. ఒకప్పుడు ఊరికే పెద్ద దిక్కు అయిన ఆయన అంటే ఈ ఊరికి ఇప్పటికీ ఏ ఆపద వచ్చినా ఇప్పుడు సీతమ్మని గుర్తొస్తుంది. ఆపదలో ఉన్న వాళ్ళు ఎవరొచ్చినా తను సహాయం చేయకుండా వెనకడిగేసిందే లేదు. ఎయిర్పోర్ట్ యొక్క ఆటోమేటిక్ డోర్స్ పక్కకు తెరుచుకోగానే వేడి గాలి అతడి హ్యాండ్సమ్ ఫేస్కి తగిలింది. లెదర్ జాకెట్ పాకెట్ నుంచి సన్ గ్లాసెస్ తీసుకుని పెట్టుకున్నాను. అతని భుజాన ఉన్న ఖరీదైన బ్యాక్ ప్యాక్ను ఒకవైపుకు సరి చేసుకుంటూ మరొక చేతితో ట్రాలీ నెట్టుకుంటూ ఎయిర్పోర్ట్ బయట హడావిడిగా తిరుగుతున్న డ్రైవర్లు ప్రయాణికులతో ఉండటం చూస్తూ ఒక చోట ఆగి ఫోన్ తీసి కాల్ చేశాడు. సీతమ్మ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది. అఖిల్, వచ్చేస్తున్నావా బాబు? జాను నిన్ను బాగానే వచ్చి రిసీవ్ చేసుకుందా? తన కూతురు ఏది కూడా చెప్పింది చెప్పినట్టు చేయకుండా 3 చెరువులు తాగించే రకం కాబట్టి అన్నీ గబగబా అడిగింది. అయ్యో అత్తయ్య, మీ అమ్మాయిని ఎందుకు పంపించడం? నేను క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేస్తాను కదా మొహమాటంగా చెప్పాడు. పర్వాలేదులే అఖిల్, క్యాబ్లో విలేజ్కి రావడం కష్టం అవుతుంది, అడ్రస్ కూడా సరిగ్గా తెలియకపోతే. అయినా జాను వచ్చేసి ఉంటుంది చూడు. అతడు సరే అని ఫోన్ పెట్టేశాడు. నిమిషాలు గడుస్తున్నాయి. జాను కార్ పార్క్ చేసి అతడి కోసం వెతుకుతుంది. హమ్మయ్య, ట్రాఫిక్ ఇరుక్కున్నా బాగానే వచ్చేసాను. ఇంతకీ ఈ అప్ప ఎక్కడున్నాడు అంటూ చుట్టూ మళ్ళీ ఒక లుక్ వేసింది. ఓ నో, అతడి ఫేస్ కూడా ఎలా ఉంటుందో తెలియదే. ఇప్పుడు ఎలా? అయినా అమెరికా అంటే లుక్స్ చూస్తే గుర్తుకు పెట్టేయచ్చులే. మాట్లాడుకుంటూ చుట్టూ చూస్తుండగా అఖిల్ని వెనకాల నుంచి చూసింది. ఒక చేత ట్రాలీ, మరో చేత ఎక్స్పెన్సివ్ ఫోన్, ఫిట్టింగ్ జీన్స్, లెదర్ జాకెట్. అతడే మా బావ అయ్యుంటాడు. జాను అతడి దగ్గరికి వెళ్ళి సంకోచంగా పిలిచింది. ఎక్స్క్యూజ్ మీ, మీరు అఖిల్నే కదా? అతడు ఆమె వైపు తిరగగా స్మైల్ చేస్తూ చూడీదా వేసుకొని జుట్టుని పోనీటైల్ కట్టుకొని చాలా సింపుల్గా వచ్చిన జానుని చూడగానే అతడి కళ్ళకు పెట్టుకున్న గ్లాసెస్ని తీసేసాడో చూస్తూ. యా, అతడి లోతైన గొంతుతో సమాధానం ఇచ్చాడు. చూడటానికి సినిమా హీరోలో ఉన్న అతడిని చూసి తను సర్ప్రైజ్ అయిపోయింది. ఏదో చూడగానే ప్రేమలో పడిందా అన్నట్టు. కానీ అంత సీన్ లేదు అన్నట్టుగా తేరుకుని, జాను కూల్గా ఉండు, పొల్లిగిలిచ్చి పరువు తీసుకోకు. తన మనసులో తనకి తాను చెప్పుకుంటూ కొంచెం కోల్గా ఎక్స్ప్రెషన్ పెట్టుకుంది. లేట్ అవుతుంది, పదండి. అతడు ఎవరో కూడా చెప్పాక తను ఏమీ పట్టరాని తానలా నటించగానే, నా క్యూట్ మరదలకి యాటిట్యూడ్ కూడా ఉందా? ఈ అఖిల్ ముందు ఇలాంటి వేషాలు ఎందుకు పనిచేయవు లోపల అనుకుంటూ అతడు చేతులను క్రాస్ చేసుకుని, హే డ్రైవర్, అలా ఒప్పుకుంటూ పోతే వెనక లగేజ్ తీసుకొస్తారు. కావాలని సరసంగా పిలిచాడు. ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోయి అతడి వైపు తిరిగి చూసింది, కళ్ళని పెద్దగా చేస్తూ. డ్రైవర్నా? ఓయ్, ఏంటి ఎక్సకల్గా ఉందా? తన్నడు ఇరువైపుల చేతులు పెట్టుకుంటూ అతడి వైపు చిరుకోపంగా చూస్తుంది. నాకు వేరే పని లేదనుకుంటున్నావా? అయ్యో, నువ్వు డ్రైవర్ కూడా కాదా? పని మంచివా ఏంటి? మళ్ళీ అమాయకంగా నటిస్తూ కౌంటర్ వేయగా జాను గింజుకుపోయింది. బాబోయ్, ఇక ఆపుతావా?
అసలు ఏ యాంగిల్‌లో నేను నీకు డ్రైవర్ అండ్ పని మనిషిలా కనిపించేస్తున్నా? దిస్ ఈజ్ జాను, మీ అత్తయ్య కూతురిని అని తన కనుబొమ్మలను ముడిపెడుతూ చెప్పింది. తన అవస్థలు చూస్తుంటే నిజంగా నవ్వొస్తుంది. నిజమే, తను ఏ యాంగిల్‌లో చూసినా హీరోయిన్‌లా కనిపిస్తుంది. కానీ అది మ్యాటర్ కాదిక్కడ, యాటిట్యూడ్ మాత్రమే. నిజానికి నేను జాను అని పిలవడం కన్నా డ్రైవర్ అని పిలవడం బాగుంటుంది అంటూ అతడు గ్లాసెస్‌ను పాకెట్‌లో పెట్టుకున్నాడు. ఓహ్! అవునా? అయితే నిన్ను అఖిల్ అని పిలవడం కన్నా బ్రో అని పిలవడం ఇంకా బాగుంటుంది. ఆమె వేసిన కౌంటర్‌కి అతడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. తక్కువదేం కాదిది. మాటో మాట బానే వేస్తుంది. అవునా? ఏది పిలు? నన్ను బ్రో అని పిలిచావే అనుకో, అత్తయ్యకి కంప్లైంట్ చేస్తాను. నువ్వు నన్ను ఈడియట్ అని పిలిచావని. అప్పుడు నీకుంటుంది తన చేతుల్లో. సైడ్ స్మైల్ చేశాడు. అయ్యో! నేనేదో సరదాగా అన్నానంతే. అమ్మ వరకు ఎందుకులే అఖిల్. పళ్ళని బిగిస్తూ మొహం ఇబ్బందిగా పెట్టింది. వాళ్ళ అమ్మ తనని ఎంత గారాబంగా చూస్తుందో, తను అల్లరి చేసినప్పుడు పనిష్ కూడా అంతే చేస్తుంది. అది చూసి అతడు లోపల నవ్వుకున్నాడు. అలారా దారిలోకి అనుకుంటూ. అతని భుజానికి ఉన్న బ్యాగ్ని ఆమె చేతుల్లో పెట్టాడు. ట్రాలీని ఆమె వైపుకు నెడుతూ వెళ్ళి లగేజ్ కార్లో పెట్టు. ఆమె నోరు తెరుచుకుంది. ఏంటి నేనా? దానికి అతడు కనుబొమ్మలను ఎగరవేస్తూ ఎస్ డ్రైవర్, వెళ్ళి లగేజ్ని లోపల పెట్టు. పికప్ చేసుకోవడానికి వచ్చావు కదా, మరి మర్యాదలు చేయి. అఖిల్ నాలుకతో అతడి బుక్క లోపల నుంచి తోస్తూ చిలిపిగా చూశాడు. తనకు అర్థమైపోతుంది తన అమ్మని అడ్డం పెట్టుకొని తనని ఫుట్బాల్ ఆడేస్తాడని. నేను చెయ్యను. మా అమ్మ నన్నేమీ పనిష్ చేయదు. తనకు నేను గారాలు కూతుర్ని. తనకి తెలుసు నేను కొంచెం మాత్రమే అల్లా చేస్తానని. సో దానికి ఏమి ఇప్పుడు చేయదు. నీ లగేజ్ నువ్వే మోయి అంటూ అతడి బ్యాగ్ని అతడి మీదకే విసిరి ఏం చేసుకుంటావో చేసుకో. స్టైల్గా తన జుట్టుని వెనక్కి విదిలించి కార్ వైపు అడుగులు వేస్తుండగా ఎంత పొగరు, చెప్తా దీని పని. అఖిల్ నిజంగా షాక్ అయ్యాడు. హలో మిస్ జాను. ఆమె తన భుజాల మీద నుంచి ఏమాత్రం బెదరకుండా చూసింది. కానీ అతడు అప్పటికే అతడి ఫోన్ తీసి సీతమ్మ నంబర్కు డయల్ చేస్తున్నాడు. లుక్, అత్తయ్యకి కాల్ చేస్తున్నా. అతడు జస్ట్ మాట్లాడుతుండగానే సీతమ్మ కూడా కాల్ని వెంటనే లిఫ్ట్ చేసింది. దాంతో జాను బెదిరిపోయి అతడు నోరు తెరిచి మాట్లాడే లోపే ఆమె వెంటనే అతడి నోరు మూసేసింది తన కుడి చేతితో. తన ఎడమ చేతితో కాల్ కూడా కట్ చేసింది. నీకు నా చేతుల్లో చావాలనుందా? చిర్రెత్తుకుపోయింది. ఆమె చెయ్యి ఇంకా అతడి పెదవులపైనే ఉంది. కానీ ఎటువంటి సంకోచం లేకుండా అఖిల్ ఆమె అరచేతిని ముద్దు పెట్టుకున్నాడు. నా చేతిని ఎందుకు ముద్దు పెట్టుకున్నావు? వెంటనే తన చేతిని వెనక్కి లాగింది. ఎందుకంటే అది నా పెదవుల మీద ఉంది కాబట్టి. ఇప్పుడు నువ్వు నా లగేజ్ తెస్తావా లేక కాల్ కంటిన్యూ చేయమంటావా? సైడ్ స్మైల్ చేశాడు. దాంతో ఆమె అసహనంతో నోటి నుంచి శ్వాసను వదులుతూ అతడి బ్యాగ్ని మళ్ళీ తీసుకుని కార్ వద్దకు వెళ్ళింది. అతడు కూడా తననే ఫాలో అయ్యాడు. జాను డ్రైవర్ సీట్లో కూర్చుంది. తన పక్క సీట్లోనే అఖిల్ కూడా కూర్చుని టైం చూశాడు. డ్రైవర్, త్వరగా స్టార్ట్ చేయి, చాలా లేట్ అవుతుంది. మళ్ళీ ఆమెను డ్రైవర్ని పిలవగానే ఆమెకు లోపల మండిపోయింది. చాలా పగురుంది కదా నీకు, నా డ్రైవింగ్ స్కిల్స్ ఏంటో చూపించి నేను ఎలా భయపడతానో చూడు అనుకుంటూ కళ్ళని చిన్నవి చేసి అతడి వైపు ఉండిపోయింది. కానీ తన వైపు చూసి అతడు కనుబొమ్మలు ఎగరవేశాడు ఏంటి అన్నట్టుగా. తమరు మర్యాదగా సీట్ బెల్ట్ పెట్టుకుంటే బాగుంటుంది, లేదా చుక్కలు చూస్తారు. ఆమె అతి వినయానికి అతడు విచిత్రంగా లుక్ ఇచ్చాడు. ఏం అక్కర్లేదులే కానీ కార్ స్టార్ట్ చేయి. అయ్యో తప్పకుండా సార్. ఆమె కారును మెరుపు వేగంతో స్టార్ట్ చేయగా రోడ్ పైకి కారు దూసుకెళ్లడంతో అతడు అదిరిపడ్డాడు. ఓయ్, ఏంటా డ్రైవింగ్, స్పీడ్ తగ్గించు. దానికి తన సైడ్ స్మైల్ చేసింది. సారీ సార్, ఈ డ్రైవర్కి స్లోగా వెళ్ళడం రాదు. అబద్ధం చెప్పి స్పీడ్గా ఇంకా పెంచేసింది. హే, నీకు అసలు లైసెన్స్ ఉందా లేదా? సీట్ను గట్టిగా పట్టుకుని అడిగాడు. లేదు, నేను రీసెంట్గానే డ్రైవింగ్ నేర్చుకున్నా. తనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కూడా లేదని అతనికి కావాలని భయపెట్టింది. వాట్ ఫస్ట్ నువ్వు స్లోగా డ్రైవ్ చేయి. అతడికి స్పీడ్ అంటే భయం లేదు, కానీ తనకి డ్రైవింగ్ రాక ఎక్కడ యాక్సిడెంట్ చేస్తుందని భయపడ్డాడు. కుదరదు, నాకు ఇలాగే చాలా ఇష్టం అంటూ స్టీరింగ్ తిప్పింది. ఎదురుగా వేరొక కార్ రాగా దాంతో అతడు ఆమె మీద పడగా వెంటనే తను బ్రేక్ వేసింది షాక్తో. అఖిల్ తన అందమైన కళ్ళలోకి చూస్తుండిపోయాడు. తన మీదనే ఉన్నా అని తెలుస్తున్నా తిరిగి అతడి సీట్లోకి వెళ్ళదలుచుకోలేదు. మరోపక్క ఆమె గుండె కొట్టుకోవడం వేగమైంది. అతడు తన మీద అలా ఉండిపోయి తన కళ్ళలోకి అలా చూస్తుంటే తను అయోమయంగా చూసింది. వచ్చి నా మీద పడ్డావేంటి డ్రైవింగ్ చేస్తుంటే? థ్యాంక్ గాడ్, ఇద్దరికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది ఆందోళనగా మాట్లాడింది. కానీ నిన్ను చూసిన క్షణం నుంచి ఏంటి ఫీలింగ్స్ తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి అనుకుంటూ ఇంకా తన మీదనే ఉండిపోయాడు. ఆమె చేతులు తన ఎదపై కవచంలో ఉండిపోగా, హలో మిస్టర్, అసలు ఏముందని నా ఫేస్ అలా ఉండిపోయావు అనుమానంగా అడిగింది.
నీకు కూడా తెలిసే ఉండొచ్చు నువ్వు ఎలా ఉంటావో. మళ్ళీ ఎందుకు తెలియనట్టు అడుగుతున్నావు? అందానికి మించి అందంగా ఉండడం అంటే ఇదేనేమో అని మనసులో అనుకుంటూ తన కళ్ళలోకి సున్నితంగా చూస్తూ అతడి మొహాన్ని ఆమె మొహం దగ్గరకు మరింత దగ్గరగా తీసుకువెళ్తుండగా వారి పెదవులు కేవలం కొన్ని సెంటీమీటర్ల దూరంలో ఉండగా ఆగాయి. నువ్వు సింగిల్వేనా? కొంచెం గందరగోళంగా అడిగాడు. తను కూడా స్మైల్ చేసింది అమాయకంగా. ఎస్ బేబీ, నీకోసమే. ఆమె ప్రేమగా అతని బుగ్గలు పట్టుకొని ముద్దు పెట్టేలా ముందుకు జరగగా అఖిల్ టెంట్ అయ్యి కళ్ళు మూసేలోపే ఆమె వెంటనే అతడిని ఆమె నుంచి వెనక్కి నెట్టింది. ఓయ్, పగట కళలు కనడం ఆపి స్పృహలోకి రా. ఏంటి, నేను నిన్ను నిజంగా కిస్ చేస్తానని? గట్టిగా నవ్వింది. కళలో కూడా జరగదు. నిజం జలకి నీ మైండ్ ఖరాబ్ అయినట్టుంది అని ఆమె నవ్వింది. మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తూ లైట్ తీసుకుంది. ఆమె రెస్పాన్స్కి అఖిల్ ఉక్కిరిబిక్కిరి అయ్యి మూడ్ ఆఫ్తో సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. ఈసారి బై మిస్టేక్ కూడా తనపై పడకూడదు అని. ఇప్పుడు బాగుంది, నువ్వు ఉండాల్సిన చోటు ఇదే అని నవ్వుకుంది. లుక్, నీ గేమ్స్ ఆపి తిన్నంగా నడుపు, లేకపోతే నెక్స్ట్ టైం నేను నీ మీద పడటం కాదు, మనమే ఎవరో కార్ కింద పడి డైరెక్ట్ పైకి పోతాం అంటూ కళ్ళను రోల్ చేశాడు. హలో, నేను ఇలానే వెళ్తా. ఆమె పూర్తిగా చెప్పే లోపే అవునా, పోనివైతే ఎంత స్పీడ్గా వెళ్తే అంత రఫ్గా కిస్ చేస్తా. అతను తన బొటన్ వేలతో పెదవులను రుద్దుతూ కనుబొమ్మను ఎగరవేశాడు. దాంతో ఆమె గుటుకలు మింగింది. అతడు లోపల నవ్వుకున్నాడు తన మొహం చూసి. కొంతసేపటికి జాను కార్ వాళ్ళ ఇంటి ముందు ఆపింది. అఖిల్ లగేజ్ని దింపుతూ ఇంటిపై ఒక లుక్కేశాడు. పర్వాలేదు, బాగానే కట్టారు ఇల్లు. కాటూరు వేస్తూ ఆమె అతడు పక్కకు వచ్చి నిలబడింది. ఏదో మాకున్నంతలో మేము కట్టుకున్నాం. ఆమె మొహం తిప్పుకుంది. అసలు నీ ఏజ్ ఎంత? క్యూరియస్గా అడిగాడు. 19 ఏళ్ళు. దానికి అతడు బ్యాగ్ నుంచి చాక్లెట్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. చూసినప్పుడే అనుకున్నా నువ్వు చిన్న పిల్లవని జోక్ చేశాడు. ఓయ్, ఎవరు చిన్నపిల్ల అంటూ గొడవపడే లోపే సీతమ్మ వచ్చింది. అఖిల్, ప్రయాణం ఎలా సాగింది? అతడు ముందుగా తన కాళ్ళపై పడేసరికి జాను ఆశ్చర్యపోయింది. పర్వాలేదు అత్తయ్య, మీరేంటి చాలా నీరసంగా కనిపిస్తున్నారు, బాగానే ఉన్నారా అంటూ మాటలతో కలిసిపోతున్నాడు. ఇప్పటి వరకు నా బుర్ర తిన్నాడు, కానీ అమ్మతో ఎంత పద్ధతి గలవాడేలా కనిపిస్తున్నాడు. స్టూపిడ్, చాలా విషయాలు నిస్సార్లు. అయినా మా అమ్మను బుట్టలో పడేస్తున్నాడేంటి? కొంచెం సేపు ఆగితే నా ప్లేస్ని రీప్లేస్ కూడా చేసేలా ఉన్నాడే. లోపల తిట్టుకుంటూ, అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా తినిపించు. చిన్నపిల్లల బుంగుమూతి పెట్టింది. ఇందాక ఎవరో చిన్నపిల్ల కాదన్నారే, ఒకసారి చూసుకో, ఇంకా చిన్నపిల్లల అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతున్నావు ఆట పట్టించాడు. దానికి ఆమె గింజుకు పోయేలోపే అత్తయ్య, నేను చాలా అలసిపోయాను, లోపలికి వెళ్దామా? ఆమె నోట్ చేస్తూ జాను వైపు చూసింది. చిట్టి తల్లి, అఖిల్ లగేజ్ పైన గెస్ట్ రూమ్లో పెట్టించు రంగయ్యతో. ఆమె అతని చేయి పట్టుకొని లోపలికి నడిచింది. అప్పుడు అతను జాను వైపు తిరిగి వెక్కిరిస్తున్నట్టుగా స్మైల్ చేశాడు. దాంతో ఆమె పళ్ళను నూరింది. విశాలమైన హాలులో సోఫాలో ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. అమ్మా నాన్న బాగున్నారు అత్తయ్య, వాళ్ళు ఇప్పటికీ నాకు చెప్తూనే ఉంటారు మీరందరినీ ఎలా తన వాళ్ళ చూసుకుంటారనేది. ఇంకా చాలా అలా. అందుకే ఈసారి ఇక్కడికి వచ్చాను ఫస్ట్ టైం, మిమ్మల్ని నేరుగా చూడాలని కాఫీ సిప్ చేస్తూ అన్నాడు. వరుస ప్రాజెక్ట్స్ వల్ల నువ్వు చాలా టైర్డ్ అయిపోయి ఉంటావు. చక్కగా నువ్వు లీవ్ తీసుకున్న ఈ 2 వారాలు మాతోనే ఉండు. మీ వాళ్ళు వర్క్స్ వల్ల ఎలానో రారు, కనీసం నువ్వేనా వచ్చావు ఈ అత్తయ్య కోసం. సంతోషించింది. జాను అని పిలిచింది. జాను వచ్చింది టైర్డ్ ఫేస్తో. ఏంటమ్మా? బావకి ఏం హెల్ప్ కావాల్సి వచ్చినా అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. తనకి గెస్ట్ రూమ్ చూపించు. దానికి అఖిల్ సైడ్ స్మైల్ చేశాడు. పర్వాలేదు, తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మాట కలిపాడు. దానికి ఆమె నోరెల్ల పెట్టుకుని అతడి వైపు చూసింది. నువ్వు ఇబ్బంది గురించి మాట్లాడుతున్నావా? ఇందాక నాతో లగేజ్ మోయించాడు, మాటకు ముందోసారి వెనకోసారి డ్రైవర్ అని పిలవడాలు, దారంతా నాతో పెట్టుకున్న గొడవలు, వాటన్నిటిని ఏమంటారు బాబు అని లోపల అనుకుంది. సరే అమ్మా, రా అఖిల్. ఆమె పై రూమ్కి తీసుకువెళ్తుంది. అతడు సీతమ్మ వైపు మరలా ఒకసారి చూసి వినయంగా థ్యాంక్స్ చెప్పి జానును ఫాలో అయ్యాడు. గది లోపలికి రాగానే ఇదే తమరుండరు, ఇంక నేను వెళ్తాను, నన్ను డిస్టర్బ్ చేయకు. ఆమె నడుచుకుంటూ వెళ్లే లోపే అఖిల్ వెంటనే వెళ్ళి డోర్ లాక్ చేశాడు. హే, ఏం చేస్తున్నావు? ఇప్పుడెందుకు డోర్ క్లోజ్ చేసావు? టెన్షన్గా అడిగింది. నీతో కాసేపు సరదాగా ఆడుకుందామని. ఓరగా చూస్తూ కన్ను కొట్టాడు. హే, నేను అరుస్తా, ఆమె తడబడుతూనే బెదిరించింది. అప్పుడే అరుస్తూ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. పెళ్ళి అయ్యాక మొదటి రాతే తట్టుకోలేక వద్దు బాబా ప్లీజ్ అని బతిమాలుకుంటా. సైడ్ స్మైల్ చేసు అతడి జుట్టుని వెనక్కి తోశాడు రొమాంటిక్గా. హలో, నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే సన్యాసం తీసుకోవడం బెటర్. చిరాగ్గా అంది. నీ పెళ్లి డ్రామాలు ఆపి ముందు ఎందుకు నన్ను ఇక్కడ లాక్ చేసావో చెప్పు.
ఎందుకంటే నా నుంచి అంత తొందరగా వెళ్ళకూడదని రొమాంటిక్గా చెప్తున్నట్టు ఒక లుక్ ఇచ్చి మరీ చెప్పాడు. దాంతో ఆమె తడబడింది. చూడు, నా గురించి నీకు ఏమీ తెలియక నువ్వు నాతో పిచ్చి వేషాలు వేయడానికి చూస్తున్నా అంటూ అడుగులు వెనక్కి వేస్తుంది. అతడు తన కింద పెదవిని తడుపుకుంటూ ఆమె ముందరికి అడుగులు వేస్తూ, ఓ అవునా, అయితే నీ గురించి చెప్పు, తెలుసుకుంటాను అడిగాడు. చూడు, నేను ఫైటర్ని, చాలా గొప్పగా చెప్పింది. నువ్వు నాతో ఇలాంటి వేషాలు వేయాలని చూస్తే తర్వాత నేను తుక్కుగా కొట్టేస్తాను. ఆ తర్వాత నాకు సంబంధం లేదు అని ఒక ఈవిల్ స్మైల్ చేసింది. అవునా, ఏది నాతో ఫైట్ చేసి చూద్దాం అమాయకంగా మొహం పెట్టి సింపుల్గా అడిగాడు. సరదా పడితే ఎవడ కాదంటాడు అంటూ జాను పిడికిలి బిగించి అతన్ని కొట్టడానికి ముందుకు రాగానే నువ్వైపోయావు అని అనబోయే లోపే అతను వెంటనే తన మణికట్టును సింపుల్గా పట్టుకొని తన చేతిని ఆమె వీపు వెనక్కి మరిచాడు. తర్వాత నెమ్మదిగా తన దేహాన్ని అతడికి అదిమి పెట్టాడు, కదలకుండా. తన నుంచి వస్తున్న తాజా సువాసనను పీలుస్తూ స్మైల్ చేశాడు. వదులు అని తప్పించుకోవడానికి గట్టిగా పెనుగులాడింది. ఫైటర్ అన్నావు కదా, వదిలించుకో, నేను వదలడం ఏంటి అని ప్రశ్నించాడు వ్యంగ్యంగా. తనని తాను అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ నొప్పితో మూలుగుతుంది. ముందే ఎందుకు చెప్పలేదు నీకు ఫైటింగ్ కూడా వచ్చాని? చిరుకోపంగా అడిగింది. ఎందుకంటే తమ్ముడు అడగలేదు కాబట్టి. సరేలే, అడిగావు కాబట్టి చెప్తున్నా, నాకు కరాటే కూడా తెలుసు. ఆమె వెంటనే తన భుజం పైనుంచి అతడి వైపు చూసింది. చీట్, ఇప్పుడు నేను వదులుతావా లేక నీ ప్రాణాన్ని కోల్పోతావా అంటూ చిన్నపిల్లలా గింజుకుంటుంది. ఏది చేసి చూపించు అతడు అనేలోపే తన గోర్లతో అతడిపై అటాక్ చేసింది. దాంతో అతడు వెంటనే ఆమెను వదిలేసి వెనక్కి జరిగాడు. యు ఈడియట్, అతడు సీరియస్ అయ్యేలోపే నన్ను ఈడియట్ అంటావా అంటూ అక్కడున్న దిండులను అతని మీదకి విసిరేస్తుంది. హే స్టాప్ ఇట్, అతడు గొంతు పెంచాడు. అయితే సారీ చెప్పు ఆమె అడిగింది. కళలో కూడా చెప్పను నీకు. అతడు పళ్ళను బిగించాడు. అవునా, అయితే ఏం చేస్తానో చూడు అంటూ అతని లగేజ్లో ఉన్న బట్టలన్నీ కూడా తీసి చల్లా చెదురుగా చుట్టూ చల్లేసి అక్కడి నుంచి పారిపోయింది. హే యూ, అతడు ఆగిపోయాడు తను అప్పటికే వెళ్ళిపోవడం వల్ల. నాతోనే నీ ఆటలా, చెప్తా నీ పని అంటూ కింద సీతమ్మ రూమ్కి వెళ్ళాడు. వాట్ అఖిల్, ఆమె షాక్ అయిపోయింది అతని ఫేస్ చూడగానే. ఇది మీ అమ్మాయి చేసిన నిర్వాకం. ఆమె నమ్మలేకపోయింది. ఎందుకు తను అలా చేసింది? దాంతో అతడు ఆట పట్టించాడని, దాంతో ఆమె ఇంత చేసిందని చెప్పాడు. నా రూమ్ అంతా కూడా చల్లా చెదురు చేసేసింది అత్తయ్య. నిజంగా బాధపడిపోతున్నట్లే ఫేస్ పెట్టాడు. అయ్యో సారీ బాబు, ఇప్పుడే దాని పని చెప్తాను. గారాబం చేస్తుంటే మరీ అల్లరిగా తయారవుతుంది. పర్వాలేదు అత్తయ్య, మీ కూతురు కదా, వదిలేయండి అమాయకంగా అన్నాడు. లేదు బాబు, దానికి ఈసారి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, ఊరుకుంటూ మరీ రెచ్చిపోతుంది. దాంతో అతడు నిజంగా మాట్లాడలేని అప్పాయిలా ఫేస్ పెట్టాడు. ఆమె అతడి జుట్టుని నిమురుతూ కోపంగా జానుని పిలిచింది. ఆమె పరుగున అక్కడికి వచ్చింది. అప్పటికే అక్కడున్న అఖిల్ని చూసి తను కూడా అమాయకంగా మొహం పెట్టింది. ఏమైందమ్మా, ఎందుకు అఖిల్ని ఇబ్బంది పెట్టావు? అతడు రూమ్ అంతా కూడా చల్లా చెదో చేసేసావంట సీరియస్గా ప్రశ్నించింది. ముందు తనే నాతో పెట్టుకున్నాడమ్మా, నన్ను రూమ్లో బ్లాక్ చేశాడు, దాంతో నేను అంత చేయాల్సి వచ్చింది సంకోచంగా చెప్పింది చిన్నపిల్లల. అయితే మరీ ఇంత చేస్తావా? ఈరోజు నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. జాను భయపడిపోయింది. అమ్మ వద్దమ్మా ప్లీజ్ బతిమాలింది. నువ్వు పనిష్మెంట్ తీసుకోకపోతే ఈ నెల నీకు పాకెట్ మనీ అస్సలు ఇవ్వను. దాంతో జాను సైలెంట్గా నోట్ చేసింది ఒప్పుకుంటున్నట్టు. 2 గంటల తర్వాత జాను అఖిల్ రూమ్కి వెళ్ళి డోర్ మీద తట్టడంతో అతడు డోర్ ఓపెన్ చేసి తనని చూడగా ఆమె పక్కకు చూసింది. లోపలికి రావచ్చా? అతడు అవును అన్నట్టుగా పక్కకు జరిగాడు. దాంతో ఆమె రూమ్లోకి అడుగుపెట్టింది. అతడు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు తనని. నిజంగా తనేనా అతడి పర్మిషన్ అడిగింది అని? నీకు 6 గంటలు మెయిడ్గా వర్క్ చేయాలని అమ్మ నాకు పనిష్మెంట్ ఇచ్చింది, కోపం వస్తున్నా అంచుకుంటూ చెప్పింది. వాట్ రియలీ? మరింత ఆశ్చర్యపడ్డాడు. అవును నొక్కి పెట్టి చెప్పింది. ఓ అయితే నువ్వు నా మేట్ కదా, నేను ఏం కావాలని అడ్రస్ వేయచ్చన్నమాట అని అన్నాడు. దానికి ఆమె అవును అన్నట్టుగా తలాడించింది. ఇందాక జల్లేసిన క్లాత్స్ అన్ని తెచ్చి ఇస్త్రీ చేసి మరీ నీట్గా మడత పెట్టి బీరువాలో పెట్టు. ఆమె పిడికిలి బిగించింది. సైలెంట్గా క్లాత్స్ అన్నిటినీ నేలపై నుంచి తీసుకుంటూ అనవసరంగా జల్లాను అని తిట్టుకుంటుంది లోపల. వాటన్నిటిని బెడ్పై నీట్గా పరిచి పక్కన ఉన్న టేబుల్ మీద ఇస్త్రీ చేస్తూ ఉండగా, పర్వాలేదు బాగానే పనిచేస్తున్నావులే అంటూ తన పక్కన ఉన్న గోడకి జారపడి చేతులను క్రాస్ చేసుకుని సైడ్ స్మైల్తో చూశాడు. అది విన్నా సరే ఆమె రెస్పాండ్ అవ్వలేదు. ఇక్కడ నేను మాట్లాడుతుంటే తిరిగి రెస్పాన్స్ కూడా ఇవ్వవే? ఆమె డిస్టర్బ్ అవుతున్నట్లు అతడి వైపు చూసి, నాకు పనులు కూడా వచ్చు, మా అమ్మ నాకు అన్నీ నేర్పింది అని సీరియస్ టోన్లో చెప్పింది. హలో ఏంటి, ఏదో సొంత బావతో మాట్లాడుతున్నట్టు, ఏంటిది
నువ్వు నా మెయిట్, మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఇవ్వు, సార్ అని పిలువు అని ఈవిల్ స్మైల్ చేశాడు. వీడి నోరు పడిపోను, సొంత బావవే కదరా, పనిష్మెంట్ వచ్చేసరికి పెత్తనం చలాయించాలని ఎంతగా ఆరాటపడిపోతున్నావు. చెప్తా, నాకంటూ టైం వస్తుంది కదా. లోపల తిట్టుకుంటూ పైకి బలవంతంగా ఒక స్మైల్ ఇచ్చింది. అవును సార్, నాకు పనులన్నీ వచ్చు, మా అమ్మగా నేర్పించేది సార్ అని అయిష్టంగా చెప్పింది పళ్ళని బిగిస్తూ. ఇప్పుడు బాగుంది, అతడు సంతోషపడ్డాడు. ఆమె క్లోత్స్ అన్నిటినీ ఇస్త్రీ చేసి మడతలు పెడుతూ ఉండగా అతడు వైపు చూసింది. సార్ ఏంటి అలా చూస్తున్నారు విచిత్రంగా అడిగింది. అతడు ఆమె పనితీరుని మెచ్చుకుంటూ ఉండగా దాంతో అతడు ఏమీ లేదు అన్నట్టుగా ముఖ కవలికలను మార్చుకుని, ఏమీ లేదు, నీ పన్ను చూసుకో సింపుల్గా అన్నాడు. హెల్ప్ చేయొచ్చు కదా సార్, అక్కడ ఉన్న క్లోత్స్ అన్నిటినీ దీనంగా చూస్తూ అడిగింది. నిన్నెవడు విసిరేమన్నాడు, నువ్వు చేసింది ఇప్పటికి గుర్తుండిపోవాలంటే అన్నీ నువ్వే చేసుకోవాల్సిందే. త్వరగా కానివ్వు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. దాంతో ఆమె తన నుదుటిని ఎందుకు చేశానా అన్న ఫీల్తో చిన్నగా కొట్టుకుని బట్టలను ఏదోలాగా మడతేస్తూ బీరువాలో సర్దిస్తుంది. అతడికి లోపల హెల్ప్ చేయాలనుకున్నా చేయకుండా తననే చేస్తూ ఉన్నాడు. అయిపోయింది సార్, మీరు చెప్పింది చేసేసాను కాబట్టి నేను వెళ్ళిపోవచ్చా వెంటనే అడిగింది. ఓకే. ఆ ఒక్క మాటతో వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. చిన్నపిల్లలు స్కూల్ బెల్ మోగిస్తే ఎలా ఇంటికి పరుగులు తీస్తారో సేమ్ అలానే. ఒక గంట తర్వాత అఖిల్కి ఆకలి వేస్తుండటంతో కిందకి వెళ్దాం అనుకున్నాడు. కానీ తనకు ఒక పర్సనల్ మెయిడ్ ఉంది కదా అని గుర్తుకు రాగానే సైడ్ స్మైల్ చేశాడు. జాను, హే జాను, ఎక్కడున్నావు? అతడు పిలుపుకు ఆమె పరిగెట్టుకుంటూ అతని రూమ్కి వచ్చింది. ఏంటి పిలిచా విసుగ్గా అడిగింది. దాంతో అతడు కుడి కనుబొమ్మను పైకెత్తుతూ, ఏంటి టోన్ మారింది, మర్చిపోయావా నువ్వెవరో, పిలవనా మీ అమ్మని బెదిరిస్తున్నట్టుగా అడగగా, అయ్యో సారీ సార్, ఏదో బై మిస్టేక్ అలా వచ్చేసింది, చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను. తనలో తన్నుకుంటూ వస్తున్న వినయానికి అతనికి నవ్వొచ్చింది. నాకు ఆకలిస్తుంది, వెళ్ళి నా కోసం ఏదైనా స్పెషల్గా వండి తీసుకురా. కాల్ మీద కాల్ వేసుకుని దర్జాగా అడిగాడు. ఏంటి నీకోసం స్పెషల్గా వండాలా? ఇంట్లో మాకు కుక్ చేస్తాకి పని వాళ్ళు ఉన్నారు, సో నేను చేయను అని వెనకడిగేసింది. దాంతో అతడు ఒక లుక్ ఇచ్చాడు. ఆగు, డైరెక్ట్గా మీ అమ్మకి చెప్తా. అతడు లేకపోతూ ఉండగా ఆమె వెంటనే ఆపింది. వద్దు ప్లీజ్, నాకు నిజంగా కుకింగ్ చేయాలని లేదు సార్, అయినా మీకోసం అమ్మ చాలా స్పెషల్ వంటకాలను వండించింది, నీకు కావాలంటే అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చేస్తాను క్షణాల్లో క్యూట్గా బతిమాలింది. దాంతో అతడు సరే అన్నట్టుగా నోట్ చేశాడు. వెంటనే ఆమె కిచెన్కి వెళ్ళి రకరకాల వంటకాలతో ట్రే అంతా నింపుకొని వచ్చి అతడు ముందు పెట్టి చెమటలు తుడుచుకుంటుంది. అలసిపోయిన అవతారంలో ఆమె మరింత అందంగా అనింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఆమెను చూస్తూ నోరు జారాడు. దాంతో ఆమె అతడి వైపు సీరియస్గా చూస్తుంది. అఖిల్ వెంటనే ఫుడ్ వైపు చూశాడు. ఐ మీన్ ఫుడ్ గురించి. వచ్చి తినిపించు చెలిపిగా అడిగాడు. ఓ ఏంటి ఏదో పెళ్ళాన్ని అడిగినట్టు తినిపించుంటున్నావు, నీ బుర్ర ఏమైనా దబ్బిందా? నేనే సరిగ్గా తినను, నాకే మా అమ్మ తినిపిస్తుంది తెలుసా, మూసుకొని నువ్వు తిను సీరియస్ అయ్యింది. చూడు, ఇప్పుడు కనుక నేను వెళ్ళి మీ అమ్మకి ఏం చెప్పినా సరే అన్నీ నమ్మిద్దు కదా అని వెళ్ళి చిన్ని పిల్లాళ్ళ అస్తమానంలో తనకి కంప్లైంట్ చేస్తూ కూర్చుంటాను అనుకుంటున్నావా? నేను నువ్వు అనుకున్నంత మంచోని కాదు. తిక్క రేగిందంటే ఇక్కడికిక్కడే నా దాన్ని చేసుకుంటాను. సో మర్యాదగా మూసుకొని వచ్చి తినిపించు, లేదంటే ఇక్కడున్న ఈ డిషెస్ని రుచి చూడడం పక్కన పెట్టి నీ పేదాన్ని రుచి చూడాల్సి వస్తుంది, మరి చూసుకో. అతడు మాటల్లో కాన్ఫిడెన్స్కి ఆమె ఒళ్ళు గగ్గురు పొడిచింది. అమ్మో వద్దు, నేనే తినిపిస్తాలే అంటూ అతడి ముందుకు వచ్చింది. అతడు ప్రేమగా నోరు తెచ్చాడు. ఆమె అతడికి మొహమాటంగా తినిపిస్తుంది. ఎందుకంత లేట్గా తింటున్నావు, త్వరగా తిను అని విసుక్కుంటూ తినిపిస్తుండగా అంతలో రంగయ్య అక్కడికి వచ్చాడు. బాబుగారు, మీకు ఏదైనా కావాలంటే అమ్మగారు నన్ను అడగమన్నారు. అతడు మధ్యలోనే ఆగిపోయాడు. జాను అఖిల్కి తినిపించడం చూసి, క్షమించండి, నేను మళ్ళీ వస్తాను అంటూ సిగ్గుపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా, అయ్యో రంగయ్య ఆగు, ఇది నువ్వు అనుకున్నట్టు కాదు. ఆమె ఆపేలోపే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో ఆమె నిట్టూచింది. ఓ గాడ్, ఇప్పుడు నా గురించి ఏమనుకుంటాడు అని లోపల స్ట్రగుల్ అయ్యింది. దానికి అఖిల్ ముసుముసుగా నవ్వుకుంటూ, అంతలా ఏమనుకోలే కానీ నేను తినడం పూర్తయింది, ఇక ఆపు. దాంతో ఆమె మొహం వెలిగిపోయింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోబోతుండగా, ఓ ఆగు, నీకు వెళ్ళడానికి నేను పర్మిషన్ ఇచ్చానా? ఆమె మౌనంగా తల అడ్డంగా ఊపింది. కదా, ఇక్కడే ఉండు, ఇంకా చాలా పనులు ఉన్నాయి నువ్వు చేయాల్సినవి అన్నీ సైడ్ స్మైల్ చేశాడు. వాట్, ఇంకా ఉన్నాయా అని షాక్ అయిపోయింది. రాత్రి అయ్యే వరకు అఖిల్ తన టీజింగ్తో తనకి చుక్కలు చూపించాడు. 2 రోజుల తర్వాత జాను నిద్ర లేచి లివింగ్ రూమ్లో సోఫా మీద కూర్చొని బద్ధకంగా కాఫీ తాగుతూ కూర్చుంది.
సరిగ్గా అప్పుడే అఖిల్ మేడ మీద ఫుల్ వర్కౌట్ చేసి ఫిట్గా వేసుకున్న స్లీవ్లెస్ టాప్ అండ్ బ్లాక్ జిమ్ షార్ట్స్లో చెమట బిందువులతో అట్రాక్టివ్గా కనిపిస్తున్న బాడీని వైట్ టవల్తో తుడుచుకుంటూ నెమ్మదిగా మెట్లు దిగుతూ లివింగ్ రూమ్లోకి వస్తున్నాడు. కాఫీ తాగుతున్న ఆమె అంత హాట్గా కనిపిస్తున్న అతన్ని చూడగానే ఆశ్చర్యపోయింది. అప్పుడు అతడు ఆమెను చూడగానే సైడ్ స్మైల్ చేశాడు. గుడ్ మార్నింగ్ స్లీపీ హెడ్ అంటూ వచ్చి తన ముందర కూర్చున్నాడు, కాళ్ళను వెడల్పుగా చాపుకుంటూ. ఏదో ఆమెని అతడి అందంతో రెచ్చగొట్టడానికి వచ్చినట్టుంది. ఇదేమైనా నీ అత్తరిల్లు అనుకుంటున్నావా? పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని తిరుగుతున్నా? వెళ్ళి పద్ధతిగా షర్టు ప్యాంట్ వేసుకుని రా. ఇదేమీ సిటీ కాదు, పల్లెటూరు తడబడింది. అయితే ఏంటి, ఇది మా అత్త ఇల్లు కూడా. అంటే నా ఇల్లు, నా ఇంట్లో నాకు నచ్చినట్టు తిరుగుతా. దాంతో ఆమె లేచి నిలబడింది. యు నో వాట్, నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు. అతడు కూడా లేచి తన దగ్గరకు వచ్చాడు, తన మీదకు వాళ్తున్నంత దగ్గరగా. కానీ ఒకరికొకరు తగలకుండా ఆగాడు. పెట్టి చూడు, సరదాగా టీచ్ చేశాడు. వెళ్ళి ఫస్ట్ బట్టలు మార్చుకో అఖిల్, చిర్రెత్తుకుపోయింది. సరే సరే, అంతగా బ్రతిమాలుకోకో అంటూ అతడి రూమ్కి వెళ్ళడానికి వెనక్కి తిరిగాడు. కానీ ఏదో గుర్తుకొచ్చిన వాడిలా మళ్ళీ తన వైపు చూశాడు. నాతో పాటు లోపలికి రావాలనుందా? దానికి తన జుట్టును తానే పట్టుకుని, దేవుడా వీటిని చంపకుండా ఉండేందుకు నాకు సహనాన్ని ప్రసాదించు తండ్రి అని లోపల కోరుకుంది. బాబు, నీ అవతారం చూడలేక చచ్చిపోతున్నాను, ఇక నుంచి పోతావా లేదా? దాంతో అతడు అక్కడి నుంచి అతడి రూమ్కి అడుగులు వేస్తూ, ఎవరికి తెలుసు, తర్వాత ఈ అవతారం చూడడానికి తహతలాడిపోతావేమో ఫ్యూచర్లో అని హమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అఖిల్ షవర్ కింద నిలబడి హాట్ వాటర్తో స్నానం చేస్తున్న అతడి మైండ్ అంతా కూడా జానుతో నిండిపోయింది. ఇందాక ఆమె అతడిని చూసినప్పుడు ఎలా రియాక్ట్ అయింది అని గుర్తుకు రాగానే అతడికి నవ్వొచ్చింది. ఆహా, ఎంత క్యూట్గా ఉందో అసలు జాను. రైట్, మళ్ళీ నాకే తెలియకుండా తన గురించి ఆలోచిస్తున్నానేంటి అని తనలో తానే కొనుక్కుంటూ త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి కిందికి మెట్లు దిగుతూ వస్తూ ఉండగా అతని అడుగు తప్పింది. అతను పడకముందే రేలింగ్ని గట్టిగా పట్టుకున్నాడు. కానీ అతని మనసు ఎప్పుడో పడిపోయింది. జాను ఒక సింపుల్ అండ్ బ్లష్ పింక్ కలర్ శారీ కట్టుకొని అప్పటికి అల్లుకుని ఉన్న తన పొడవాటి చెడలో మల్లెపూలు పెట్టుకుంటూ అటుగా తన రూమ్లోకి వెళ్ళబోతున్న ఆమెను చూడగానే అతడి గుండె లయ తప్పింది. అక్కడ నుంచి తను పూర్తిగా కనుమరుగయ్యే లోపే వెంటనే అతడు ఆమెను పిలిచాడు. ఆమెను అతడి వైపు చూసేలా. అక్కడే ఆగు అంటూ తన దగ్గరికి అతడు వస్తూ ఉండగా తన నుంచి వచ్చే ఆ పువ్వుల సువాసన, తన పెద్ద కళ్ళకు ఉన్న కాటుక, నుదుటిన చిన్నగా పెట్టిన కుంకుమ, చేతికి వేసుకున్న బంగారం గాజులు అన్నీ కూడా తనని అతడికి వేరొక కొత్త కోణంలో చూపిస్తున్నాయి. అతని చూపుల వెనుక అద్దాన్ని తెలుసుకోలేని ఆమె, ఏంటలా చూస్తున్నావు, అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? ఆమె ఎప్పటిలానే చురుకుగా అడుగగా అతను వాస్తవంలోకి వచ్చాడు. వాట్, నువ్వు నీ కళ అనిపించిందా? అతడు తలను అడ్డంగా ఊపాడు, ప్యాంట్ పాకెట్లో చేతులను పెట్టుకుంటూ. మరి ఇంకెలా చూసావు అయోమయంగా అడిగింది. అతడు ఆన్సర్ ఇవ్వలేదు. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? ఏముంది, నేను చాలా అందంగా ఉన్నాను కదా అని చూస్తుండిపోయావు అని గర్వంగా చెప్పింది. ఏంటి, అసలు ఎవడన్నాడు నువ్వు అందంగా ఉన్నావని? ఇష్టం లేనట్టు మొహం పెట్టాడు. వాట్? ఆమె షాక్ అయిపోయింది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, అంత బాగా రెడీ అయ్యావు? ఆమెకు కోపం వచ్చేస్తున్నా అణిచిపెట్టుకుంటూ, గుడికి వెళ్తున్నా. అయితే నేను కూడా వస్తా వెంటనే అన్నాడు. ఎందుకు, అక్కడ కూడా నా బుర్ర తింటాకా? ఏం అక్కర్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళగలను అంటూ తన రూమ్కి వెళ్ళింది. దాంతో అఖిల్ నేరుగా సీతమ్మ రూమ్కి వెళ్ళాడు. ఆమె అప్పటికే బుక్లో ఏవో లెక్కలో చూస్తూ ఉంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు. ఏంటి అఖిల్, పొద్దు పొద్దున్నే వచ్చావు? మళ్ళీ జాను నిన్ను ఇబ్బంది పెట్టిందా? అయోమయంగా అడిగింది. అయ్యో లేదు అత్తయ్య, మా ఇద్దరి మధ్యలో ఉండే ఎప్పుడూ చిన్న చిన్న గొడవలు, అల్లర్లే స్వీట్గా అన్నాడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది తెలుసా. అసలు అది పని వచ్చినా సరే చెయ్యదు, కానీ నీకోసం మేటిగా పనిచేసింది చూడు, గుర్తుకొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది నాకు. దాంతో అతడు కూడా నవ్వాడు. అత్తయ్య, దగ్గరలో ఏదైనా గుడి ఉందా? ఈరోజు నాకు గుడికి వెళ్ళాలనుంది. ఏమీ తెలియనట్టు అడిగాడు. నీకు గుడికి వెళ్ళాలనుందా? చెప్పనే లేదు. ఆగు, ఈరోజు శనివారం జాను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తుంది. నిన్ను కూడా తీసుకువెళ్ళమని చెప్తా, ఆగు. ఇప్పటికీ 10 రోజులు గడిచాయి. ప్రతిరోజు కూడా అఖిల్ తనతో ఏదో ఒకటి చెప్పి బయటికి తీసుకెళ్ళమంటూ తనతోని డే అంతా కూడా టైం స్పెండ్ చేస్తూ తనకి దగ్గర అవుతున్నాడు. కానీ ఎంత దగ్గర అవుతున్నా ఇద్దరి మధ్యలో గొడవలు మాత్రం తగ్గడం లేదు. ఒకరోజు ఇద్దరు సీతమ్మకి చెప్పి సినిమా చూస్తాకి సిటీకి వచ్చారు. సినిమా చూసేశాక పక్కనే ఉన్న పార్క్కి వెళ్ళారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ అఖిల్ నడుచుకుంటూ వెళ్తుండగా అతడి పక్కనే జాను అతడిని సైలెంట్గా చూస్తుంది.
అది గమనించిన అతడు ఆమె వైపు తిరిగి చూశాడు. నువ్వేం చేస్తుంటావు అని క్యాజువల్గా అడిగింది. అదేంటి, నేను చిన్నాలైనా నువ్వు మీ అమ్మని అడిగి తెలుసుకోలేదా? దానికి ఆమె తల అట్టంగా ఊపింది. ముందు నీ గురించి చెప్పు, తర్వాత నేను నా గురించి చెప్తా. దానికి ఆమె లోతైన శ్వాస తీసుకుంటూ, నా గురించి చెప్తాకేమీ లేదు. నాన్న ఉన్నప్పుడు బాగా సంపాదించారు, ఊళ్ళో మంచి పేరుంది, అమ్మకి ఎవరూ లేరు, నేను తప్ప. ఇంక నేను నా స్టడీస్ అయ్యాక జాబ్ చేయాలనుకున్నా అమ్మ నన్ను విడిచి ఉండలేనని అనడంతో నేను కూడా ఇక్కడ ఉండిపోయాను. ఆమెకు తన అమ్మ అంటే ఎంత ఇష్టమో చెప్తుంటే తన కళ్ళల్లో కనిపించింది అతడికి. కానీ ఇక్కడ ఉన్న మా అమ్మ నాకు అన్నీ నేర్పించింది, డ్రైవింగ్తో సహా. ఫ్రెండ్స్ కూడా నాకు ఎక్కువ లేరు. ఎప్పుడు ఇల్లు, అమ్మ, ఇదే నా ప్రపంచం. అందరితో మాట్లాడడానికి అంతగా ఇష్టం ఉండదు. ఇక పెద్దగా ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మ పర్మిషన్ తీసుకుంటాను. పని మీద వెళ్ళినా వెంటనే వచ్చేస్తాను. కానీ అదేంటో నువ్వు వచ్చినప్పటి నుంచి నీతో బయటకు వస్తున్నాను. ఆమె మాటల్లో అతనికి చాలా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. గుడ్. ఇంకా నా విషయానికి వస్తే నాకు ఫ్రెండ్స్ ఎక్కువే, అలానే ఇంట్లో కూడా పెద్దగా ఉండను. ఎప్పుడు వర్క్స్ అన్నీ చాలా బిజీగా ఉంటా. అమెరికాలో నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నా. కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవ్వి ఇండియాకి వచ్చాను అత్తయ్య దగ్గర ఉందామని. ఒక 2 వీక్స్. ఆమె ఆశ్చర్యంగా అతడి వైపు చూసి, సాఫ్ట్వేర్ కూడానా? అతడు కూడా నోట్ చేశాడు. నువ్వు గర్వించిన తగిన విషయమే కదా నీ బావ అమెరికాలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడని. దానికి ఆమె అతడి వైపు కళ్ళని చిన్నవి చేసి చూసింది. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అయ్యుంటే కనుక అలానే చేసుండేదాన్ని, కానీ కాదుగా, సో నేనెందుకంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి? ఆమె చేతులను క్రాస్ చేస్తూ చెప్పింది. అతడు సడన్గా నడవడం ఆపి ఆమె వైపు చూశాడు. ఆమె మళ్ళీ ఏదో అడగక, నీకు లవర్ ఉందా? అతడు తలను అడ్డంగా ఊపాడు. కనీసం ఎవరి మీదైనా క్రష్ ఉందా? మళ్ళీ అతడు తలను అడ్డంగా ఊపాడు. నాకు కూడా అలాంటివి ఏమీ లేవు. ఆమె మళ్ళీ మాట్లాడింది. ఎలాంటి వాడు కావాలేంటి అని సంకోచంగా అడిగాడు. నన్నులా చూస్తూ నా అల్లరంతా భరించేవాడు. అది ఖచ్చితంగా నేనే బేబీ అని లోపల అనుకున్నాడు. అఖిల్, ఇక్కడ క్లైమేట్ బాగుంది కదా, నాకు కొన్ని ఫొటోస్ తీయి అంటూ ఆమె ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అతని వైపుకి చూస్తూ ఫోటోకి పోజ్ ఇచ్చింది. ఓకేనా అడిగింది. గుడ్, అలానే కదలకుండా. అతను ఒక ఫోటో తీశాడు. తను వెంటనే మరో పోజ్ మార్చగా అతను ఇంకో ఫోటో కూడా తీశాడు. చూపించు, ఎలా తీసా చూడాలి అని అతని దగ్గరికి వెళ్ళి అతని చేతిలో ఉన్న ఫోన్లో ఫోటోలు చూడడం మొదలుపెట్టింది. ఎంత అందంగా కనిపిస్తున్నాను అందులో. నీకు తెలుసా, ఆ ఊళ్ళో ప్రతి అబ్బాయి నన్ను అందంగా ఉన్నావని అన్నవాడే గర్వంగా చెప్పుకుంది స్మైల్ చేస్తూ. దానికి అతడు రెస్పాండ్ కాలేదు. ఏంటి సడన్గా ఉన్నావు? అదే మా ఊరు అబ్బాయిలు అయితే నేను జస్ట్ కనిపిస్తేనే అలా ఉండిపోతారు, ఎప్పుడెప్పుడు నేను వాళ్ళని చూస్తున్నా అని. కానీ నేనే చూడండిగా అంటూ నవ్వింది. బై ద వే, నువ్వు ఒక మంచి ఫోటోగ్రాఫర్ కూడా. ఆమె అతడిని పొగిడింది. నాకు తెలుసు, కొంచెం దూరంగా చూస్తూ అన్నాడు. ఆమె వేరే అబ్బాయిల గురించి చెప్పడం అతనికి నచ్చలేదు. నాకు ఒకటి అర్థం కాదు, ఇంత అందంగా ఉన్న నన్ను నువ్వెందుకు ఎప్పుడు అందంగా ఉన్నావని చెప్పడం లేదు? దాంతో అతడు అసహనంతో తన వైపు తిరిగి, ఎందుకంటే నాకు వాళ్ళలా ఇంకా కళ్ళు దొబ్బేయలేదు కాబట్టి. నేనెవరైతే అందంగా ఉన్నావని పిలిచారో వాళ్ళందరూ గుడ్డువారై అంటారు, లేదా నువ్వే నీకు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావేమో అని కళ్ళను రోల్ చేశాడు. ఏంటి, నేనా? ఇప్పుడే ఎవరు సెల్ఫ్ డబ్బా కొడుతున్నారు, ఎవరు నిజం ఒప్పుకోవట్లేదు ప్రూవ్ చేస్తా అంటూ చుట్టూ చూసింది. వారికి దూరంలో పార్క్ అవతల గేట్ పక్కన ఒక 6 ఫీట్ ఉన్న అబ్బాయి కనిపించాడు తనకి. నీకు అబ్బాయి కనిపిస్తున్నాడా? అతడు వైపు వేలు పెట్టి చూపించింది. అయితే గందరగోళంగా అడిగాడు. ఇప్పుడే వెళ్ళి తన ముందు నిలబడతాను చూడు, తను నిజంగా అందంగా ఉన్నానని ఎలా చెప్తాడో కోపంగా అంది. అలా అన్నారంటే ఖచ్చితంగా వాడు కూడా గుడ్డోడయ్యే ఉండాలి, నిర్లక్ష్యంగా అన్నాడు. అలా ఏం కాదు, ఆమె సీరియస్ అయింది. ఐ డోంట్ కేర్ అని అతడు పట్టించుకోలేదు. అలా అంటావేంటి? ఒకవేళ నేను నిజంగా అందంగా ఉన్నానని చెప్తే అప్పుడు నువ్వు ఖచ్చితంగా నేను అందంగా ఉన్నానని ఒప్పుకోవాలి. తను చిన్నపిల్లల ఆర్గ్యూ చేసింది. ఏంటిది, వాడెవడు అందంగా ఉన్నావని చెప్తే వాడు ఖచ్చితంగా గుడ్డోడయ్యి ఉంటాడు, దానికి నేనెందుకు ఒప్పుకోవాలి? నేను ఒప్పుకోను అని చెప్పేసరికి తనకి పట్టరానంత కోపం వచ్చేసింది. సరే అయితే ఇంతలా పట్టించుకుని వాడుతూ నేనెందుకు ఉండాలి? నేను వెళ్ళిపోతా. కోపాన్ని అంచుకుంటూ ఇంకా చెప్పడానికి చూసింది. ఎవరిని బెదిరిస్తున్నావు? వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో, నాకేమైనా భయమా? దాంతో ఆమె మనసు చాలా బాధపడింది. కళ్ళల్లో తెల్లని కన్నీళ్ళు వచ్చాయి. ఇంకొక మాట కూడా మాట్లాడకుండా అక్కడ నుంచి దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటి, నిజంగానే వెళ్ళిపోతుందా? అయ్యో, ఈ అమ్మాయి ఎదిగింది కానీ ఇప్పటికీ చిన్నపిల్ల మనస్తత్వమే అంటూ అతడు అడుగులు వేయబోతుండగా అతని ఫోన్ రింగ్ అయింది.
ఆమె కోపంగా తన విరబూసిన జుట్టును తన చెవుల వెనక్కి సర్దుకుంటూ గేట్ బయట పార్క్ చేసున్న తన కార్ దగ్గరకు వెళ్తుంది. అసలు ఏమనుకుంటున్నాడు తన గురించి తను? ఏదో తను అడిగినప్పుడల్లా వస్తున్నా అని చెప్పి నన్ను తక్కువ అంచనా వేస్తున్నాడు. నా వాల్యూ ఏంటో కూడా తెలియదు. తన పిడికిలి బిగిస్తూ కోపంగా, నాకు అతడు నచ్చలేదు, 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 నచ్చలేదు అంటూ కార్ దగ్గరికి రాగా వెనకాల నుంచి హే బేబీ గర్ల్ అని స్వరం వినగా ఆమె వెనక్కి తిరిగి చూసింది. అక్కడ కనిపించింది ఇందాక ఆమె దూరం నుంచి చూపించిన ఆ 6 ఫీట్ అబ్బాయి. ఎవరు నువ్వు? ఆమె అయోమయంగా అడిగింది. అతడు తనని ఆకలితో ఉన్నవాడిలా చూస్తుండగా, నువ్వు ఊ అంటే ఈ రాత్రికి నీ వాడిని మాట్లాడుతూనే తన భుజంపై చెయ్యి వేసి బలంగా కారు వైపుకు నెట్టాడు. ఆమెను కారుకు పిన్ చేస్తూ. ఆమెకు బెదిరిపోయింది. హే ఎవరు నువ్వు? మెంటల్ హాస్పిటల్ నుంచి ఏమైనా తప్పిపోయావేంటి? పిచ్చి పిచ్చిగా వాతున్నావు. అతడి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, అంత విసుక్కుంటావేంటి డార్లింగ్? పద, ఈ చిరాకంతా ఒక్క రాత్రిలో కనుమరుగు చేస్తా. అతడి మాటలకు మండిపడిపోతూ ఆమె నుంచి వెనక్కి నెట్టింది. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఒక్కటిచ్చానంటే కింద పడతావు. ఆమె అతడిని తిట్టగానే కోపంతో, నువ్వేం చెయ్యలేవు, మూసుకొని పద అంటూ ఆమె చెయ్యి పట్టుకోబోతుండగా ఆమె చాచిపెట్టి కొట్టింది. ఎంత పొగరే నీకు అంటూ ఒక్కసారిగా ఆమె పీక పట్టుకున్నాడు. తను అతడిపై అటాక్ చేసే లోపే తన 2 చేతులను అతని ఒక్క చేతితో బంధించి బలవంతంగా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరోపక్క అఖిల్ ఫోన్లో మాట్లాడుతుండగా కాల్ ముగిసింది. చుట్టూ చూశాడు, కానీ తను కనిపించలేదు. మామూలుగా అయితే తనే మళ్ళీ వచ్చి గొడవ పెట్టుకునే రకం కదా, ఎందుకు రాలేదు అని అతనికి కంగారు మొదలైంది. వెంటనే పార్క్ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడే ఓ వ్యక్తి తనను బలవంతంగా లాగుతూ ఇబ్బంది పెడుతుండడం అతని కంటపడింది. ఆపై కోపంతో ఊగిపోయాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి బలంగా తన్నాడు. అఖిల్ని చూసిన వెంటనే ఆమె ఊపిరి పీల్చుకుని అతని దగ్గరికి వెళ్ళి భయంతో అతని వెనకాల నిలబడి అతని చేతిని గట్టిగా పట్టుకుంది వణుకుతూ. భయపడుకు జాను, నేనుండగా నిన్ను ఎవరేం చేయలేరు అంటూ ఆమె చేతిని విదిలించుకున్నాడు. ఆ పడినవాడు పైకి లేచి కొట్టే లోపే అఖిల్ వాడిని చాలా కసిగా ఆగకుండా కొట్టాడు, రక్తం వచ్చేంతగా. ఆ దెబ్బలను వాడు తట్టుకోలేక బతిమాలుకోవడం ప్రారంభించాడు కాళ్ళ మీద పడిపోతూ. ప్లీజ్ నన్ను క్షమించండి, ఇంకెప్పుడైనా చేయను. అఖిల్ అతడి కాలర్ పట్టుకుని పైకి లేపి లాగిపెట్టి మళ్ళీ ఒకటిచ్చాడు అతడి చెంపపై. చూడు, ఇక ఏ అమ్మాయి పర్మిషన్ లేకుండా తన మీద చెయ్యి వేసే ధైర్యం చేయకు, మక్కిలు ఇరిగిపోతాయి, జాగ్రత్త అంటూ అతడి కాలర్ని వదిలేశాడు. దాంతో వాడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ నుంచి పరుగులు తీశాడు. ఆపై అఖిల్ అతడి చేతి స్లీవ్స్లను సరి చేసుకుంటూ ఆమె వైపు వెనక్కి తిరిగి చూడగా అప్పటికే ఆమె 2 కళ్ళల్లో కన్నీళ్లతో నిండిపోయి మెరిసిపోతున్నాయి. తన పెదాలు ఒకదానితో ఒకటి నొక్కబడి కోపాన్ని అణిచివేస్తున్నట్టు కనిపించింది. అతడు ఆమె దగ్గరికి అడుగు వేసే లోపే, ఎందుకు నన్ను ఫాలో చేయలేదు? ఎందుకు ముందే ఇక్కడికి రాలేదు నువ్వు? నేను నిన్ను వదిలి వెళ్ళినా నువ్వు వచ్చి ఉండాలి కదా? ఆమె కోపంతో అడుగుతున్నా తన కళ్ళలో నీళ్లు జలపాతంలా కారిపోతున్నాయి. వారిద్దరికి ఫైట్ చేసుకోవడం మామూలు అయినా ఇప్పుడు ఆమె అతడిని ఎలా అడిగిందంటే తనకి అతడిపై హక్కులు ఉన్నాయి, ఆమె అతడి గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు. అతడు తప్పు చేసిన వాడిలాగా ఒక క్షణం మౌనంగా ఉండిపోయి ఆ తర్వాత తనని సంకోచంగా చూశాడు. హే ప్లీజ్ ఏడవకో చెప్తూనే అతడు ఆమె దగ్గరకు వెళ్ళి తనని హక్ చేసుకున్నాడు ఓదారుస్తూ. కానీ ఆమె అతడిని తిరిగి హక్ చేసుకోలేదు. వాడిని కొట్టాను కదా, దయచేసి ఏడవకు. కంపెనీ నుంచి అర్జెంట్ ఒక కాల్ వచ్చింది, దాంతో నేను మాట్లాడవలసి వచ్చింది. గ్యాప్లో అనుకోకుండా ఇలా జరిగింది. సారీ జాను బాధగా చెప్పాడు. ఎంత భయపడ్డాను తెలుసా, ఆల్మోస్ట్ ఇంకేదైనా అయిపోద్ది అనుకున్నా. ఇంకా ఏడుస్తుంది. సి, నేనుండగా నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. ఆమె అతడి కళ్ళల్లోకి చూసింది. అతడు చాలా సీరియస్గా నిజం చెప్తున్నాడని అర్థమైంది. భావోద్వేగంగా అతన్ని హత్తుకుంది. దాంతో అతడి పెదవులపై చిరునవ్వు మెరిసింది. అతను తనని మరింత బిగిగా తన కౌగిల్లోకి తీసుకొని తన నుదుటిన సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకు ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది తన తడి కళ్ళతో. ఏమైంది? ఆమె అతడి నుంచి వెనక్కి జరిగింది. నన్ను మా అమ్మ తప్ప ఇప్పటివరకు ఎవరు ముద్దు పెట్టుకోలేదు. తడబడుతూ అతడి కళ్ళల్లోకి చూడడం కష్టమవుతున్నా చెప్పింది. అయితే నేను రెండో వ్యక్తిని అన్నమాట. ఆమె నోట్ చేసింది. జాను, నేను కనీసం నీ బాయ్ ఫ్రెండ్కి కూడా కాదు కదా, మరి ఇందాక ఎందుకు నువ్వేదో నాకు గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు అంత ఎమోషనల్ అవుతాడుగా? అతడు అలా అడగగానే ఆమె తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంది, దొరికిపోయింది అన్నట్టుగా ఇబ్బంది పడుతూ. తన ఉద్దేశం ఏంటో అతడికి అర్థమవుతున్నా తన మాటల్లో వినాలని తన సమాధానం కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. తను తిరిగి అతడి వైపు చూసింది. అది నేను జస్ట్ భయపడిపోయాను, సో అలా అడిగేశాను అంతే, అంతమించి ఏమీ లేదు.
తను నిజం చెప్పకపోవడంతో అతడు కన్ఫ్యూజ్ అయ్యాడు. ఒకవేళ నిజంగానే తను అలా అంటుందా, లేక నిజం ఒప్పుకోవడానికి ఇంకేదైనా రీజన్ ఉందా అని. ఓ రియల్లీ? అంతకుమించి ఇంకేమీ లేదా అని అడిగాడు మళ్ళీ ఆఖరిసారి. దానికి ఆమె లేదు అన్నట్టుగానే మొహం పెట్టి కారు వైపుకు వెళ్తుండగా అతడు ఏదో అన్నాడు. నేను రేపు అమెరికా వెళ్ళిపోతున్నాను. ఒక్కసారిగా ఆమె వెనక్కి తిరిగి షాకింగ్ ఫేస్తో చూసింది. వాట్? తన గుండె వేగం పెరిగిపోయింది. అవును, నేను వెళ్ళిపోతున్నా అతడు మెల్లగా అన్నాడు. మళ్ళీ ఎప్పుడు తిరిగి ఇండియాకు వస్తావు? ఆందోళనగా అడిగింది. నేను ఎందుకు మళ్ళీ వెనక్కి రావాలి? ఏమీ తెలియని వాడిలా అడిగాడు. నా కోసం రావా? ఆమె భయంగా అడిగింది. నేనెందుకు నీకోసం వస్తాను? మన మధ్య ఏమీ లేనప్పుడు. కార్డు ఓపెన్ చేయడానికి అవతల సైడ్ వెళ్ళబోయాడు. కానీ ఆమె అతడి వెనక రావట్లేదని గ్రహించిన అతడు వెనక్కి తిరిగి చూడగా అప్పటికి 2 కళ్ళ నిండా నీళ్లతో అతడిని చూస్తుంది. తన 2 పెదాలను ఒకదానికొకటి బిగించుకుని భావోద్వేగాలతో మౌనంగా ఏడుస్తున్నట్టుగా. హే జాను, ఏడుస్తున్నావా నువ్వు? అతడు ఆశ్చర్యంగా అడిగిన ఆమె సమాధానం చెప్పకుండా తల కిందకు దించుకుంది. దాంతో అతడు మళ్ళీ తిరిగి తన దగ్గరకు వెళ్ళాడు. జాను, నా వైపు చూడు. అతడు పిలిచినా ఆమె తల ఎత్తడం లేదు. ఏడుస్తూ కన్నీళ్లను తుడుచుకుంటున్న కన్నీళ్ళు ఆగడం లేదు మరోపక్క. జాను, ఎందుకు కంటి తడి పెడుతున్నావు? నన్నేమైనా ప్రేమిస్తున్నావేంటి అని ఆ ఒక్క మాట అతని నోటి నుంచి వినపడగానే ఆమె తలపైకెత్తి అతడి కళ్ళల్లోకి చూసింది. దాంతో అతడికి కావాల్సిన ఆన్సర్ ఆమె కళ్ళే చెప్పేశా. అఖిల్, నువ్వు నాతో ఉన్న ఈ కొద్ది రోజులు నా లైఫ్ని మరింత సంతోషంగా మార్చేశావు. ఎప్పుడు ఎలా జరిగిందో కూడా తెలియకుండా నీకు చాలా దగ్గరైపోయాను. ఐ లవ్ యూ టీజింగ్ మీ. నువ్వు నన్ను ఆట పట్టించడం నాకు చాలా ఇష్టం అఖిల్. నీతో జరిగే చిన్న చిన్న గొడవలు, కొట్లాటలు, అలగడాలు, ఒకరిని ఒకరు చూసుకోవడం, ఏడిపించుకోవడం, ఇవన్నీ నా లైఫ్లో బెస్ట్ మెమరీస్. నీతో ఎప్పుడు ఉండిపోవాలని అనిపిస్తుంది జీవితాంతం అఖిల్. నిన్ను వదులుకోవడం నాకు నిజంగా ఇష్టం లేదు. నాకు తెలియదు నీకు కూడా నాపై ఫీలింగ్స్ ఏమైనా వచ్చాయో లేవో అన్నది. కానీ ఒకవేళ నీకు నాపై ఎటువంటి ఫీలింగ్స్ లేకపోతే కనీసం నాతో డేట్ చేయి. ఏదో ఒకలాగా నువ్వు నాకు పడేలా ఏదో ఒకటి చేసుకుంటా. ఐ వాంట్ యూ ప్లీజ్. ఆమె మధ్యలోనే ఆగిపోయింది. అతడు ఒక్కసారిగా గట్టిగా నవ్వడం ప్రారంభించగానే. నువ్వు నన్ను ప్రేమించే దానికన్నా మించి నేను నిన్ను ప్రేమిస్తున్నా. కానీ బయటపడకుండా నటించా. ఇదంతా నీ నోటి నుంచి వినడానికి కోసమే. ఎందుకంటే నాకు బాగా తెలుసు నువ్వంత ఈజీగా నాకు ప్రపోజ్ చేసే రకం కాదని. పైగా నిన్ననే అత్తయ్య అడిగారు, నీకు తను ఇష్టమైతే చెప్పు బాబు, పెళ్లి చేస్తానని. అసలు మ్యాటర్ తెలియగానే ఆమె కళ్ళు నోరు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. యూ, ఎంత భయపడ్డానో తెలుసా అంటూ ఆమె అతడి కడుపులో గుద్దింది. అమ్మ నొప్పి. నిజంగానే తను గట్టిగా కొట్టింది అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తూ కళ్ళను మూసుకుని మూలిగాడు. అయ్యో, ఐఎమ్ రియల్లీ సారీ అఖిల్. నేను కావాలని అంత గట్టిగా కొట్టలేదు. ఆమె కంగారు పడిపోతూ అతడికి దెబ్బ ఎక్కడ తగిలిందో దగ్గరకు వచ్చి చూసే లోపే అతడు ఆమె పెదాలపై ముద్దు పెట్టుకొని కన్ను కొట్టాడు. ఆమె మొహం ఎర్రగా అయిపోయింది. అతడు తన ఫస్ట్ కిస్ని కూడా దొంగలించేశాడు. పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు మరి. బై ద వే, ఎలా ఉంది నా కిస్? కావాలని సైడ్ స్మెల్ చేశాడు. ఒక పక్క ఇంత భయపడిపోతుంటే రూమర్స్ కావాల్సి వచ్చిందా నీకు? ఆమె తన పళ్ళను నూరుతూ తన పిడికిలి బిగించగానే అతనికి అర్థమైపోయింది ఈసారి నిజంగా తన్నుద్ది అని. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశాడు. చచ్చాం నా చేతుల్లో. ఆమె తన చున్నీని నడుముకి కట్టుకుని అతడి వెనకాల పరుగులు తీసింది తన్నడానికి.